నమస్కారం. కథ చెబుతాను కొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. దొంగలో దొరలో. ఊరికి అల్లంత దూరాన రంగడు అమరయ్య పొలానికి గొర్రెపెంట పెడుతున్నాడు. రాత్రి 10 గంటలు దాటింది. గొర్రెల చేలో మిగిలిన గరిక బరిక తిన్నంతసేపు తిని తిరిగినంతసేపు తిరిగి నిద్రకు పడ్డాయి. చలిగాలి కొరికేస్తుంటే రంగడు గట్టు మీద కూర్చుని చుట్టముట్టించుకుందుకు చెకుముకురాయి తీశాడు. ఎంత కొట్టినా వెలగదు. కప్పుకున్న గొంగళి సళ్ళిస్తే చలిగాలి లోపలికి దూసుకొచ్చి చర్మం కోసేస్తోంది. పైగా ఆ చలికి తనతో పాటు గొంగళిలో కూర్చున్న మేకపిల్ల మే అని ఏడుస్తోంది. రాయి కొట్టగా ఎట్టకేలకు దూది అంటుకుంటే దాంతో చుట్టుముట్టించుకొని గుప్పు గుప్పును పొగ వదిలి లోపలికొచ్చే చలిని పొమ్మని బయటికి తోలాడు. మేకపిల్లని మరింత ఒళ్ళో పొదువుకొని వీపు నిమురుతున్నాడు. వెచ్చగా ముడుచుకొని నిద్రకు పడ్డది మేకపిల్ల. చిన్నప్పుడు పొలానికి గొర్రెపెంట పెట్టడానికి తను తండ్రితో వచ్చి తండ్రి ఒళ్ళో అలాగే వెచ్చగా పడుకునేవాడు. చీకటి గుయ్యారంగా ఉంది. మందలోంచి ఓ గొర్రె లేచి కదులుతున్నట్టు అనిపిస్తే రంగడు చెంగును లేచి ఓహోస్ అంటూ దాన్ని అదిలించి తిరిగి మందలోకి తోలాడు. చీకట్లో ఓసారి గొర్రెలన్నింటినీ చూసుకున్నాడు. ఎంత చీకటైనా తన గొర్రెలు తనకు తెలవ్వా? మచ్చల్ది, మారిది, తోలు కొమ్ములది, చిన్న కాళ్ళది, చిరుతపులవారిది, తెల్లది, నల్లది, ఎత్తుకాళ్ళది, బోతది, కుంటిది, కులాసది, ఏడుపుగొట్టిది, ఎర్రమన్నుది, అన్నీ 20 లెక్కే. మళ్ళీ మేకపిల్లని చంకనేసుకొని గట్టి మీదకి వచ్చి కూర్చున్నాడు. చుట్ట ఆరిపోయింది. వెలిగించుకోవడానికి ఇష్టం లేక ఆరిన చుట్టని చెవుల్లో పెట్టుకుని చీకట్లో కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు. మీట్లో కీచురాళ్ళు గీమంటూ అరుస్తున్నాయి. చెరువులో కప్పలు ఉండుండి బెకబెకమంటున్నాయి. పెద్దింటమ్మ గుడిమించి గొడ్లగోబు భయంకరంగా అరుస్తూ ఎటో వెళ్ళిపోయింది. రంగడికి నిద్రమత్తు లాంటిది వచ్చింది. అంతలో డొంకలో మోతకి టక్కున మెలకు వచ్చింది. చెవులు రిక్కించి విన్నాడు రంగడు. మనుషులు నడుస్తున్న చప్పుడు. మామూలు మనుషుల అడుగులు కావవి. ఆ వేగం, ఆ అడుగు వేరు. గబా 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 అడుగులు. నేల మీద ముల్లుగర్ర పోట్లు కావవి, గడ్డపార్ల పోట్లు. అది గజదొంగల నడక, బందిపోట్ల నడక. రంగడికి గుండెలు అవసిపోయాయి. డొంకకి ఎకరన్నర యువతల ఉన్న టంగ్ 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 అని వినిపిస్తున్నాయి గడ్డపార్ల మోతలు. టాక్ 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 టాక్. పరుగులాంటి నడక. చీకట్లో డొంకకి దూరాన ఉన్నాడు కాబట్టి తన మందికి ఏం పర్వాలేదు అని స్థిమితపడ్డాడు. కానీ మరుక్షణంలో వీళ్ళు ఊరు దోచేస్తే అని భయం వేసింది. ఏం చేయాలో తెలిసింది కాదు. తెలిసి తన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే చేతులు ముడుచు కూర్చోబుద్ధి కాలేదు. చెంగును లేచాడు. గొంగళి మేకపిల్లకి కప్పాడు. చలంతా ఏమైందో తెలీదు. తక్కుతూ తారుతూ పొలంలోంచి బయటకొచ్చి అడ్డదోవన కృష్ణ ఒడ్డు నుంచి పరుగులు అంకించుకుని రొప్పుకుంటూ అమరయ్య ఇంటికి వచ్చి పడ్డాడు. అయ్యగారు, దొంగలు డొంకలోంచి వస్తున్నారు, నేను చూశాను ఆయాసంతో అన్నాడు. అమరయ్య తొణకలేదు, బెణకలేదు. మంచం మీద లేచి కూర్చుని చుట్ట కాల్చుకుని ఆయాసపడుతున్న రంగణ్ణి చూసి మంచినీళ్ళు తాగు అని చెంబు చూపించాడు. రంగడు చెంబు చెయ్యికి అడ్డం పెట్టుకుని నీళ్లు తాగాడు. కానీ దడ తగ్గలేదు. అమరయ్య రంగణ్ణి చూస్తూ అన్నాడు, నా యాల దొంగలొస్తే మేం కాసుకోలేమంట్రా? మేం లేవా? మా పాలేళ్ళు లేరా? పొలాన్ని గొర్రెలు నిడిచిపెట్టి వస్తావంట్రా? కాని పనులు నీకెందుకురా? పో. రంగడు బెత్తరిపోయాడు. పోపో, నీ పని చూసుకోపో గదిమాడు అమరయ్య. వెనక్కి తిరిగాడు రంగడు. ఈ తడవ పరిగెత్తలేదు కానీ కాళ్ళు ఈడ్చుకుంటూ కృష్ణ ఒడ్డును నడిచొస్తూ ఇది కాని పని ఎట్లాగయిందబ్బా అని తర్కించుకున్నాడు. ఏమీ తెలిసింది కాదు. తెలతెలవారుతుండగా కూలీలు పొలాలకు వస్తూ చెప్పుకుంటున్నారు. రాత్రి శెట్టి ఇంటికి కన్నాలేసి దొంగలు జొరబడ్డారని, శెట్టి మెలకువతో ఉన్నాడు కాబట్టి సరిపోయిందని, అయినా శెట్టి పెళ్ళ మెళ్ళ నాంతాడు తెంచుకుపోయారని. బారెడు పొద్దెక్కేసరికి రంగడికి కబురొచ్చింది.
దొంగల వివరం తెలుసుకుందుకేమో అనుకున్నాడు రంగడు. అమరయ్య పాలెళ్ళ చేత శెట్టికి కబురందించాడు. దొంగలు రంగడి తాలూకు మనుషులని, అవసరమైతే పట్టుబడి పారిపోయిన దొంగ రంగడి పేరు చెప్పాడని చెప్పమని. సరిగ్గా అలాగే జరిగింది పంచాయతీ. రంగడు లబోదిబోమన్నాడు. దొరా, దొంగల సంగతి ముందు చెప్పింది నేనే కదా దొరా అని మొత్తుకున్నాడు. మరి దొంగలు నీ పేరు చెప్పారే అన్నాడు అమరయ్య. వస్తువు సంగతి ఆ తర్వాత ఆచూకీ తీద్దాం, ముందు రంగడికి 10 గొర్రెలు శిక్ష వేయండి అన్నాడు. రంగడు కుప్ప కూలిపోయి అందరి కాళ్ళకి మొక్కాడు. లాభం లేకపోయింది. 10 గొర్రెలతో వారం రోజుల పాటు ఆనందంగా విందులు చేసుకున్నారు అమరయ్య జనం. రంగడికి అర్థమైంది, దొంగలు అమరయ్య మనుషులు. అమరయ్య మీద కసి పెరిగిపోయింది. తనకి ఇల్లా వాకిలా, ఊరా వాడా, తన ఆస్తంతా ఈ పాలిచ్చే జంతువులే కదా, అందులో సగం తరిగిపోయాయే, పుణ్యానికి వెళితే పాపం ఎదురొచ్చినే అని కుమిలిపోతూ తన గోడంతా మేకపిల్లకి, ఎర్రి గొర్రెకి, మచ్చల గొర్రెకి పగలు రాత్రి చెప్పుకోవడం మొదలెట్టాడు. ఆ గొర్రెలు వినినట్టే తలుపుపాయి. కుంటకి డొంకకి చెప్పుకున్నాడు. అవి మాట్లాడలేదు. 10 రోజుల తర్వాత సుబ్బయ్య పొలంలో గొర్రెల పెంట పెడుతున్నాడు రంగడు. అర్ధరాత్రి వేళ డొంకలో అవే అడుగులు, అవే గుణపం పోట్లు. బంతిలా లేచి రంగడు డొంకలోకొచ్చి అన్నలారా అంటూ దొంగల కాళ్ల మీద పడ్డాడు. గోలు గోలు నేడుస్తూ తన గోడు చెప్పాడు. అమరయ్య నాకు అన్యాయం చేశాడయ్యా, మీ ఆచూకీ చెప్పినందుకు నా గొర్రెలు కాజేశారయ్యా, మీరన్నా ఆదుకోండయ్యా. ఎములాళ్లలా ఉన్న దొంగలు, ఎంత డబ్బు చెప్పు ఇప్పిస్తాం అన్నారు. నాకు డబ్బెందుకయ్యా, పాలిచ్చే పశువులు కావాలి కానీ అన్నాడు రంగడు. గంటలో వస్తాం, ఈ డొంకలోనే ఉండమని వెళ్ళిపోయారు దొంగలు. గంట తిరిగేసరికి దొంగలు అమరయ్య పాడావు లేగదోడుతో వచ్చి రంగడికి అప్పచెప్పి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. రంగడికి ఏం చేయాలో తెలియలేదు. పాపమో పుణ్యమో తెలియడం లేదు. న్యాయమో అన్యాయమో తెలియడం లేదు. చేతికొచ్చిన పాడావును ఉంచుకోవాలో వదలాలో తెలియలేదు. ఎవరు ఆదుకుంటున్నారో ఎవరు అన్యాయం చేస్తున్నారో తెలియక తబ్బిబ్బైనాడు. పాలిచ్చే పశువు తన ప్రాణం, అంతే. పొలంలోని గొర్రెల్ని డొంకలోకి మళ్లించాడు రంగడు. నిమిషాల మీద పొలిమేర దాటించాడు. పొద్దు 2 బారకొచ్చేసరికి అమరావతికి 6 ఊళ్ళ అవతలికి పాడావుతో సహా వెళ్ళిపోయాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.